శ్రీ గురుభ్యో నమః. గత వీడియోలో మనం ఎండోమెంట్ ఆఫీసర్ల పరీక్ష నిర్వహణకు సంబంధించినటువంటి పాఠ్య ప్రణాళికను ఆ అధికారుల యొక్క విధులను గురించి సంపూర్ణంగా తెలుసుకునే అవకాశం మనకు లభించింది. ఇప్పుడు ఈ పాఠ్య ప్రణాళికలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశం రామాయణం. ఈ రామాయణం వాల్మీకి వ్రాశారు. ఈ వాల్మీకి వ్రాయటానికి ఎలాంటి ఉత్తేజము ఉత్ప్రేరణ ఆయన కలిగింది అనేది మనం ఒక్కసారి అవగాహన చేసుకోవాలి. మా నిషాద ప్రతిష్టాంతం అగమ శాశ్వతీ సమా యత్క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. ఇది వాల్మీకి రామాయణంలో ఉండేటువంటి మొట్టమొదటి శ్లోకం. వాల్మీకి మహర్షి తన శిష్యులతో కలిసి తమసా నదీ తీరంలో వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే అక్కడ 2 క్రౌంచ పక్షులు ఉన్నాయి. ఆ 2 క్రౌంచ పక్షుల్లో ఒక పక్షిని ఒక కిరాతుడు ఒక బాణంతో చంపివేశాడు. ఈ వెళుతూ ఉన్నటువంటి వాల్మీకి మహర్షికి మనస్సు ద్రవించిపోయింది. నిర్దాక్షిణ్యంగా నువ్వు ఆ జంటలో ఉన్నటువంటి ఒక పక్షిని చంపావు, నీకు శుభం కలుగదు అని చెప్పి ఆయన మనసులో ఉద్వేగాన్ని పొందాడు. వెంటనే ఆయన మనసులో ఏమనుకున్నాడు, శోకంతో ఉన్నటువంటి నా మనసులో నుంచి శ్లోకం వచ్చింది, ఇదేదో అక్షరబద్ధంగా ఉంది, పాడుకునేదానికి వీలుగా ఉంది, ఏమిటి అని ఆలోచిస్తున్న సమయంలో నారద మహర్షి వచ్చాడు. ఆయనను ఈ వాల్మీకి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు వేశారు. భారతంలో, మొత్తం రామాయణంలో, భాగవతంలో మనం తెలుసుకోవాల్సినటువంటి మూల సూత్రాలు ఏమిటి అంటే, ఆ రచనకు మూలం ఏమిటి, ఆ రచనకు ఏది ఆధారంగా ఆ గ్రంథం రచింపబడింది అనేది మనం తెలుసుకోవాలి. ఈ వాల్మీకి రామాయణంలో ఆ నారదుణ్ణి ఈయన చాలా ప్రశ్నలు వేశాడు. ఎవరు కోన్వస్విన్ సంప్రదంలోకే, ఈ లోకంలో ప్రసిద్ధుడైనటువంటి వ్యక్తి ఎవరు, ధర్మాత్ముడైనటువంటి వ్యక్తి ఎవరు అని ఒక 40 లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే శ్రీరామచంద్రుడు అని చెప్పి నారదుడు చెప్పటం. ఆ కథాభాగాన్ని 24,000 శ్లోకాలలో రామాయణాన్ని వాల్మీకి వ్రాశాడు. ఈ వాల్మీకి కూడా ఆ రామాయణ కథలో ఒక పాత్రధారి. చివరి ఘట్టాల్లో ఉత్తరకాండలో సీతమ్మను రామచంద్రమూర్తి అరణ్యాలకు పంపినప్పుడు ఏదో ఒక అపవాదంతో ఆమెను దూరం చేసుకున్నప్పుడు ఆ ఆశ్రమంలో వాల్మీకి సీతకు ఆశ్రయాన్ని కల్పించాడు. అక్కడే లవకుశులు జన్మించారు. వాళ్లకు రామాయణాన్ని గానయోగ్యంగా తయారు చేసి వాళ్ళ చేత మళ్ళీ రామచంద్రమూర్తి యొక్క అయోధ్య నగరంలో దాన్ని పాడేటట్లుగా చేసి మళ్ళీ సీతారాములను కలిపే ప్రయత్నం చేసింది వాల్మీకి. కాబట్టి తాను రాస్తున్నటువంటి కథలో తాను కూడా ఒక పాత్రధారిగా ఉంటే ఎలా ఉంటుందో మనం ఊహించుకోవాలి. ఉదాహరణకు మీరు ఒక నవల రాస్తున్నారు. ఆ నవలలో మీరు ఒక పాత్ర అయితే ఆ కథాగమనం ఎలా ఉంటుంది, అందులో సన్నివేశాలు ఎలా ఉంటాయి అనేది మనం ఊహించుకోవాలి. ఈ సంస్కృత రామాయణాన్ని తెలుగులో చాలామంది అనువాదాలు చేశారు. భాస్కర్ రామాయణం, రంగనాథ రామాయణం, మొల్ల రామాయణం, అచ్చతెనుగు రామాయణం, రామాయణ కల్పవృక్షం విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటిది జ్ఞానపీఠాధిష్ఠితమైంది. మొత్తం మనకు తెలుగులో మొట్టమొదటి జ్ఞానపీఠం వచ్చింది కూడా ఈ రామాయణ కల్పవృక్షానికి. ఇప్పుడు మీరు ఇన్ని రామాయణాలు చదవాల్సినటువంటి అవసరం లేదు. మన జీబీకే పబ్లికేషన్స్ వారు హిందూ ధర్మతత్వాన్ని గురించి ప్రచురించినటువంటి ఈ గ్రంథంలో మనకు సంక్షిప్తంగా రామాయణ కథ ఉంది. ఈ రామాయణం 7 కాండలుగా మనం చెప్పుకోవాలి. ఒకటి బాలకాండ. ఏమిటి కాండం ఏమిటి? కాండం అంటే చెట్టుకు రకరకాలైనటువంటి కొమ్మలు ఉంటాయి. అదేవిధంగా రామాయణం అనేటువంటి ఒక పెద్ద వృక్షానికి 7 కాండలు ఉన్నాయి, అంటే 7 కొమ్మలు ఉన్నాయి. మొట్టమొదటిది బాలకాండ. అందులో పుత్రకామేష్టి చేసినటువంటి దశరథ మహారాజుకు శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నుడు జన్మించారు. ఆయనకు 3 భార్యలు. దశరథ మహారాజుకు కౌసల్య, కైకేయి, సుమిత్ర. 3 రకాలైనటువంటి స్వభావాలు కలిగినటువంటి వాళ్ళు. ఆ పాయసాన్ని ఎలా పంచాడు ఇవన్నీ కూడా మనం కొంచెం కథ లోపలికి వెళితే మీరు చదువుకున్నప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. బాలకాండలో మరొక విశేషం ఏమిటి అంటే, శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. ఆయన దశరథుడికి చాలా సన్నిహితంగా మెలుగుతూ ఉన్నాడు. ఆయన్ని ఎంతో మురిపంగా చూసుకుంటూ ఉన్నాడు. ఆయన లేకుండా
తాను ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో దశరథ మహారాజు అపారమైనటువంటి అనురాగంతో వాత్సల్యంతో ఆ కుమారుణ్ణి పెంచుతూ ఉన్నాడు. ఈ సమయంలో ఉన్నట్టుండి ఒకరోజు విశ్వామిత్ర మహర్షి ఆ దశరథ మహారాజు యొక్క సభలోకి ప్రవేశించాడు. ఆయన, నేను యాగం చేస్తూ ఉన్నాను, ఆ యాగాన్ని రాక్షసులు పాడు చేస్తూ ఉన్నారు, నీ కుమారుణ్ణి పంపించవయ్యా అని అడిగాడు రామచంద్రుణ్ణి. గజగజలాడిపోయాడు దశరథ మహారాజు. నా కుమారుడు చిన్నవాడయ్యా, 14 సంవత్సరాలు కూడా నిండలేదు, అతన్ని అరణ్యంలోకి పంపించటం ఏమిటి అని చెప్పి ఎన్నో రకాలుగా బతిమాలే ప్రయత్నం చేస్తే విశ్వామిత్రుడు అంగీకరించలేదు. అప్పుడు వశిష్ఠుడు కూడా కొంత సలహా ఇచ్చాడు. రామచంద్రమూర్తి ఆ విశ్వామిత్రుడితో కూడా వెళ్ళి తాటకా సంహారం చేసి మారీచ సుబాహులు ఇద్దరూ కూడా విశ్వామిత్ర యాగాన్ని పాడు చేస్తూ ఉంటే సుబాహుని ఒక బాణంతో సముద్రంలో పడేటట్లుగా చంపివేశాడు. మారీచుడు ఎక్కడో పోయి పడిపోయాడు సముద్రంలో. ఈ మారీచుడినే కానీ నిజంగా కానీ శ్రీరామచంద్రమూర్తి చంపి ఉంటే మొత్తం రామాయణం అంతటితో ఆగిపోయి ఉండేది. కానీ మారీచుడు బ్రతకటం వల్ల, మళ్ళీ రావణుడు జింక రూపంలో అతన్ని వెళ్ళమనటం వల్ల లేడు రూపంలో ఈ కథ అంతా కూడా కథాగమనం జరిగిపోయింది. ఈ బాలకాండలో జరిగిన కథ అంతా ఇది. ఆ తరువాత కాండం అయోధ్యాకాండ. అయోధ్యాకాండలో ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది, దశరథ మహారాజు తాను వయోభారం చేత పెద్దవాడిని అయిపోయానని అనుకుంటూ ఉన్నాడు. తన వారసత్వంగా శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేయాలి అని చెప్పి అనుకున్నాడు. భరతుడు ఊళ్ళో లేడు, తన మేనమామల దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. ఉన్నట్టుండి ఒకరోజు ఆ సభలో శ్రీరామచంద్రుడికి నేను పట్టాభిషేకం చేస్తున్నాను అని చెప్పి ఒక ప్రకటన చేశాడు. అక్కడ ఉన్నటువంటి రాజులందరూ కూడా, ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించారు. రేపే ముహూర్తం అని చెప్పి ఆయన అన్నాడు. ఇది ఒక గొప్ప విశేషం. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమి అంత తొందరపడాల్సిన అవసరం ఏముంది, రేపటికి రేపు ఎవరైనా ముహూర్తం పెట్టుకుంటారా ఇలాంటి పెద్దది అని అంటూ ఉంటారు. అది ఒక కథాగమనంలో భాగం కాబట్టి, దానికి అనేక కారణాలు కాబట్టి మనం కూడా దానికి సమ్మతించుకోవాలి. పట్టాభిషేకానికి సిద్ధమయ్యారు. తెల్లవారితే పట్టాభిషేకం. ఆ రోజు రాత్రి కైకేయి తనకు ఎప్పుడో ఇచ్చినటువంటి వరాలను కోరుతూ శ్రీరామచంద్రమూర్తి అరణ్యాలకు వెళ్ళాలని, భరతుడికి పట్టాభిషేకం జరగాలి అని చెప్పి ఒక కఠోరమైనటువంటి నిర్ణయాన్ని ఆమె తెలిపింది. దశరథ మహారాజు సమ్మతించలేదు. కానీ కైకేయి రామచంద్రమూర్తిని పిలిపించి మీ తండ్రి ఇలా అంటున్నాడు అని చెప్పి ఆ రామచంద్రమూర్తి అరణ్యాలకు వెళ్ళేటట్లుగా చేసింది. ఆ రామచంద్రమూర్తి కౌశల్య దగ్గరికి వెళ్ళాడు. అమ్మ, నేను అరణ్యాలకు వెళుతూ ఉన్నాను అని. ఆమె పూజ చేసుకుంటూ ఉన్నది. నా కుమారుడు ఈ ఉదయం పట్టాభిషిక్తుడు కాబోతూ ఉన్నాడు అని చెప్పి ఆమె సంబరాలు చేసుకుంటూ ఉంది. లక్ష్మీదేవితో పూజలు చేస్తూ తన కుమారుని సౌభాగ్యం కోసరంగా అడుగుతూ ఉన్నది. రామచంద్రమూర్తి చెప్పగానే ఆమె చెట్టు మొదలు విరిగితే పడిపోయినట్లుగా పడిపోయింది. సుమిత్ర లక్ష్మణుని కూడా పంపించేదానికి అంగీకరించింది. సీత నేను కూడా వస్తానన్నది. అయోధ్య నగరాన్ని వదిలిపెట్టి వీళ్ళు ముగ్గురు కూడా అరణ్యాలకు వెళ్ళిపోయారు. ఇది అయోధ్యాకాండ కథ. అరణ్యవాసంలో రామచంద్రమూర్తి దాదాపు 13 సంవత్సరాల పాటు అక్కడ నివాసం చేశాడు. మొత్తం 14 సంవత్సరాల అరణ్యవాస సమయంలో అనేక రకాలైనటువంటి ఋష్యాశ్రమాలను తీసుకున్నారు. చివరకు వాళ్ళు పర్ణశాలలో ఉంటూ ఉండగా శూర్పణఖ వచ్చింది. ఆ శూర్పణఖ కథకు మూలాన్ని మలుపును తిప్పింది ఆమె. ఆ రామచంద్రమూర్తిని ప్రేమించాననటం, ఆయన ముక్కు చెవులు కోసి పంపమని లక్ష్మణుడికి చెప్పటం, ఈ కథ మనందరికీ కూడా తెలిసినటువంటిదే. చివరకు ఈ అరణ్యవాస సమయంలో రావణుడు మారీచుణ్ణి లేడీ రూపంలో తీసుకురావటం, అక్కడి నుంచి మాయలేడి ఈ రామచంద్రుని దూరంగా తీసుకుపోవటం, హా సీత హా లక్ష్మణ అని చెప్పి రాముడు విలాపించినట్లుగా మారీచుడు, మనం ఇప్పుడు మామూలుగా మనం చెప్పేటువంటి వాటిల్లో వెంట్రిలాక్విజం ఎలా అయితే చేస్తూ ఉంటారో అలా ఆ మారీచుడు చెప్పటం, అది రాముడి గొంతు అని చెప్పి సీత భ్రమించటం, లక్ష్మణుడిని దూషించి బయటికి పంపించటం, మరుక్షణంలోనే రావణుడు వచ్చి సీతాపహరణం చేయటం జరిగింది. ఇది అరణ్యకాండలో జరిగినటువంటి కథ. మొత్తం కథాభాగంలో చూసుకుంటే దాదాపు 13 సంవత్సరాలు అరణ్యవాస సమయంలో జరిగినటువంటి కథ అంతా కూడా సంక్షిప్తంగా రామాయణంలో వాల్మీకి చెప్తూ వచ్చాడు. ఆ తరువాత కాండ కిష్కింధాకాండ. ఇక్కడ సుగ్రీవుడితో స్నేహం చేయటం, హనుమంతుడితో తనకు కలిగినటువంటి అనుబంధంతో ఆ హనుమంతుడు రాముని బంటుగా ఉండటం, వాలిని సంహరించి సుగ్రీవుణ్ణి తన
సీతాన్వేషణలో భాగంగా చేయటం, వానరులందరూ కూడా 4 దిక్కులకు వెళ్ళి సీతను వెతికేదానికోసరంగా ప్రయత్నం చేయటం, ఇది ఆ సీతాన్వేషణ ఘట్టం కిష్కింధ. ఇక మామూలుగా వీటన్నిటికీ ఊర్ల పేర్లు ఉన్నాయి, కానీ ఈ సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికి సుందరకాండ అని పేరు పెట్టాడు. ఏమిటి సుందరకాండ? ఏమిటి సుందరం? ఎవరు సుందరం అంటే సీత సౌందర్యవతి, హనుమంతుడు సుందరుడు, ఆ కథాభాగం సుందరం. ఇలా మన వ్యాఖ్యాతలు కూడా చెబుతూ ఉంటారు. హనుమంతుడు శతయోజన విస్తీర్ణమైనటువంటి ఆ వారధిని దాటి, సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళటం, చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని చెప్పి మన వాళ్ళు చెబుతూ ఉంటారు. అలా కాల్చి రావణుని సభలో తాను ఒక ఉచితాసనమైనటువంటి ఉన్నతాసనంలో కూర్చోవటం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భయభ్రాంతులు చేసేటట్లుగా లంకా దహనం చేసి తిరిగి రాముని యొక్క అంగుళీయకాన్ని సీతకిచ్చి సీత యొక్క చూడామణిని తీసుకొచ్చి రామునికి అందించాడు. ఇంతటితో సుందరకాండ పూర్తయిపోయింది. ఇక చివరిది యుద్ధకాండ. ఇక్కడ మొత్తం రామాయణంలో ఉండేటువంటి కాండలన్నిటిలో కూడా ఇది కొంచెం పెద్ద కాండ. ఇందులో యుద్ధం చాలా తీవ్రంగా జరగటం, అంగదుడు, కుంభకర్ణుడు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా రావణ కుమారుడు చనిపోవటం, చివరకు రావణుడు వచ్చి ఆ రావణుడిని కూడా శ్రీరామచంద్రమూర్తి చంపటం, విభీషణ పట్టాభిషేకం చేయటం, విభీషణ పట్టాభిషేకానంతరం వాళ్ళు పుష్పక విమానంలో తిరిగి ఆ భరతుడు పనిచేస్తున్నటువంటి నందిగ్రామం దగ్గరికి రావటం, అయోధ్యకు వెళ్ళి పట్టాభిషిక్తుడు కావటం ఈ యుద్ధకాండలో అయిపోయింది. ఉత్తరకాండ కూడా మనం తీసుకుంటే సీతారాములు చాలా కాలం పాటు రాజ్యపాలన చేస్తూ ఉన్నారు. ఎవరో ఒక వ్యక్తి ఏదో అన్నాడు అనేటువంటి అపవాదంతో రామచంద్రమూర్తి ధర్మస్థాపన కోసరంగా సీతను అడవులకు పంపిస్తాడు. అక్కడ లవకుశులు జన్మిస్తారు. ఆ లవకుశుల ద్వారా వాల్మీకి రామాయణాన్ని గానం చేయించి ఆ రామచంద్రుడితో సీతను మళ్ళీ తిరిగి కలుసుకునేటువంటి అవకాశం ప్రయత్నం జరిగింది. కానీ సీత భూగర్భంలోకి ప్రవేశించిపోయి దూరమైపోతుంది. ఇది సంక్షిప్తంగా రామాయణంలో ఉండేటువంటి కథ. అయితే మీకు ఒక సందేహం రావచ్చు, మీరు కథ చెప్పారు బాగానే ఉంది, ప్రశ్నలు ఎలాంటి రూపంలో వస్తాయి? ఈ ప్రశ్నలకు ఏ విధమైనటువంటి ఒక ఒరవడేమన్నా ఉందా, ఏమిటి చెప్పండి అంటే, మిమ్మల్ని ప్రశ్న అడిగితే బహుశా పంచవటిలో పర్ణశాలను ఎవరు నిర్మించారు? ఇక్కడ మీకు ఏబిసిడిలో రాముడు, లక్ష్మణుడు, గుహుడు, శబరి లేదా సుగ్రీవుడు. వీటిల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పర్ణశాల నిర్మాణం చేసింది లక్ష్మణుడు. ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గుహుడు రాముని పాదాలను కడిగాడు. ఎక్కడ కడిగాడు? ఇది ఏబిసిడీలకు చెప్పుకుంటూ వస్తాడు. తన ఇంటి వద్ద, 2 నదీ సమీపంలో, 3 పడవలో ఎక్కే సందర్భంలో, 4 తాను చూడగానే. ఈ 4ంటికి సమన్వయం మనం చేసుకోవాలి. గుహుడు దగ్గరికి రామచంద్రమూర్తి వెళ్ళాడు. అది అయోధ్య దాటి వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ గుహుడు అక్కడ ఉండేటువంటి ఆ శబర కులానికి చెందినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక నాయకుడు. ఆయన దగ్గర పడవలు ఉన్నాయి, వీళ్ళు నదిని దాటాలి. ఆ నదిని దాటడానికని రామచంద్రమూర్తి వెళుతూ ఉంటే ఆ రామచంద్రమూర్తి పాదాలను గుహుడు కడిగాడు. మనకు సినిమాలో కూడా పాట ఉంది, నీ కాళ్ళు కడిగితే నేను నా పడవ కానీ స్త్రీ రూపం ధరిస్తే నా జీవితం అంతా కూడా ఇదేమైపోతుంది, నా వృత్తి కూడా అది పాడైపోతుంది, నువ్వు ఇంతకుముందు ఒక రాతిని నాతిని చేసావట అని చెప్పి ఆ గుహుడు రాముడు యొక్క పాదాలు కడిగాడు అని ఒక తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కొంత ప్రక్షిప్తం చేశారు. ఇది వాల్మీకి రామాయణంలో లేకపోయినా కూడా మనకు బాగా ప్రసిద్ధమైనటువంటి కథగా చెప్తూ ఉంటారు. సీతమ్మ వారిని ఎలా తీసుకుపోయాడు? ఇది ఒక ప్రశ్న. రావణాసురుడు వచ్చినప్పుడు సీతమ్మను జడబట్టుకొని పిరుదులను పైకెత్తి తన వెంట తీసుకుపోయాడని ఒకరు. రామాయణంలో ప్రధానమైనటువంటి ప్రదేశాలు శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, సీతతో ఎక్కడెక్కడ తిరిగారు అని చెప్పి ఇటీవల కాలంలో ఒక టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు రామాయణం రూట్ అని తయారు చేశారు. ఆయన జన్మస్థలం మొదలుకొని చివరకు అయోధ్య నగరంకి వెళ్ళేంత వరకు కూడా ఒక రామాయణం రూట్ అని ఒక రైల్వే లైను, ఒక టూరిస్ట్ బస్సులు వెళ్ళేటువంటి దాన్ని తయారు చేశారు. మనకు హైదరాబాద్ నగరానికి సమీపంలోనే అమ్మనాపల్లి అని ఒక ఊరు ఉంది. అది శంషాబాద్కు దగ్గరగా ఉంటుంది. అక్కడ రామాలయం ఉంది, చాలా అతి ప్రాచీనమైనటువంటి రామాలయం. అక్కడ రాముడు, లక్ష్మణుడు, సీత 3 విగ్రహాలు ఉన్నాయి. మామూలుగా వాళ్లతో పాటు ఒక హనుమంతుడి విగ్రహం కూడా ఉంటుంది, కానీ అక్కడ లేదు. దానికి కారణం ఏమి చెప్పారు అంటే, ఇది శ్రీరామచంద్రుడు
హనుమంతుడిని కలుసుకోవటానికి ముందు జరిగినటువంటి వృత్తాంతం కాబట్టి అందుకు హనుమంతుని యొక్క విగ్రహం ఇక్కడ లేదు అని చెప్పి అక్కడ కథాభాగం చెబుతూ ఉంటారు. కాబట్టి మనం ప్రతి కాండలో ఉండేటటువంటి కథాభాగము దాని యొక్క సూక్ష్మ స్వరూపాన్ని మనం తెలుసుకునేదానికి ఒక ప్రయత్నం జరగటానికి ఇప్పుడు మనకు ఈ జీబీకే పబ్లికేషన్స్ వారు ప్రచురించినటువంటి గ్రంథం ఉపయోగపడుతుంది. ఇందులో ప్రశ్నల సరళ సామాన్యంగా ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా మిమ్మల్ని ఏదో క్లిష్ట పరిస్థితుల్లో పెట్టి దాని వల్ల వాళ్ళు ఆనందం పొందాలని అనుకోరు. మీకు తెలిసిన విషయాన్ని కొంచెం షార్పెన్ చేసి ఇదిగో ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని మీరు అనుకునేటట్లుగా ఆ కథ తెలుసుకుంటే చాలు. ఉదాహరణకు విశ్వామిత్రుడి యాగ సంరక్షణ సమయంలో ఎవరిని సంహరించాడు అని వాడు కొన్ని ఇస్తాడు. ఏమని ఇస్తాడు? ఆ ఇచ్చినటువంటి వాటిల్లో వాలి, సుగ్రీవుడు, ఈ పక్కనే మారీచుడు, సుబాహుడు. రాముడు చంపింది సుబాహుణ్ణే, మారీచుడిని చంపలేదు. వాలి సుగ్రీవులకు సంబంధమే లేదు. కానీ మీకు ఎక్కడొస్తుంది? వాలిని కూడా చంపాడు కదా రాముడు. ఆ విషయాన్ని మనం చెప్పటం మర్చిపోతే ఎట్లా అనుకుంటే మీకు కథ తెలియదు. అందుకోసరంగా కథ తెలుసుకోవాలి. అందులో ఉండేటువంటి విషయాలు మీరు అసంగ్రహంగా తెలుసుకోవాలి. ఇక హనుమంతుడు లాంటి పాత్ర ఉంది మనకు. రామాయణంలో ప్రధానంగా ఒక పాత్ర అంటూ ఉన్నది అంటే అది హనుమంతుడే. ఆ హనుమంతుడు స్వామి భక్తుడైనటువంటి వాడు, కార్యదక్షుడైనటువంటి వాడు. ఆ హనుమంతుడి మీద కూడా ఒక ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. మామూలుగా ఆయన ఈ గంధమాదన పర్వతానికి వెళ్ళటం, సముద్రాన్ని లంఘించటం, లంకా దహనం చేయటం, ఈ సందర్భాలలో ఏదో ఒక సందర్భాన్ని ఆయన ప్రశ్నల రూపంలో మనకు పరీక్షాధికారి ఇచ్చే అవకాశం ఉంది. మరొకటి, రామచంద్రుని గురించి హనుమంతుడిని గురించి మనం అనుకునేటప్పుడు ఒకరి మీద విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవాలి. అందరికీ ఇవ్వలేదు ఆయన అంగుళీయాన్ని, హనుమంతుడు ఒక్కడికే ఇచ్చాడు. వానరులందరూ కూడా వెళుతూ ఉన్నారు సీతాన్వేషణ కోసరంగా, కానీ దాని గురించి ఆయన అందరికీ ఏదో ఒకటి ఇచ్చి పంపలేదు, ఒక హనుమంతుడికే ఇచ్చాడు. ఎందుకని? ఈ హనుమంతుడు కార్యనిర్వహణ దక్షుడు, ఆ కార్యాన్ని నిర్వహించగలిగినటువంటి వాడు అనే నమ్మకం ఆయనకు ఉంది. అందుకని ఆయన చేతికి ఇచ్చాడు. సీతమ్మ వారు రామునికి తన ఆనవాలుగా ఏమి ఇచ్చింది అనే దగ్గర చూడామణి అనే సంగతి తెలుసుకోవాలి. మామూలుగా ప్రతి స్త్రీకి కూడా చూడామణి చాలా, అంటే జడలో పెట్టుకునేటువంటిది, అది చాలా పవిత్రమైనటువంటిది. అది రామచంద్రుడికి ఆనవాలుగా పంపించింది సీతమ్మవారు. ఇక చుప్పనాతి అంటారు శూర్పణఖను. ఈ శూర్పణఖ గురించి కూడా మనకు కొంచెం తెలియాలి. ఈమె రావణ సోదరి. ఆ రావణ సోదరి అయితే ఈ శూర్పణఖ యొక్క భర్తను రావణుడు ఒక యుద్ధంలో తెలియక చంపివేస్తాడు. అంటే మామూలుగా బావమరిది చంపటం అనేది చాలా విచిత్రమైనటువంటి సన్నివేశం. ఆమె విధవరాలు అవుతుంది. ఆమెకు అందుకోసరంగా ఏం చేశాడంటే దండకారణ్య ప్రాంతంలో ఇదంతా కూడా నీది అని జనస్థానాన్ని ఒకదాన్ని ఇచ్చాడు. ఆ జనస్థానంలో ఆ శూర్పణఖ వాళ్ళ యోధానుయోధులైనటువంటి వ్యక్తులతో కలిసి జీవిస్తూ ఉన్నది. రాముణ్ణి చూడగానే ఆమె ఎంతో మోహపరవశురాలై ఒక సౌందరమైనటువంటి రూపాన్ని ధరించి రాముణ్ణి వెళ్ళి నన్ను వివాహం చేసుకో, ఈ సీత ఈమెమిటి చాలా ఇదిగా ఉన్నది అని చెప్పి అనేక రకాలుగా మాట్లాడటం ఈ కథ అంతా కూడా మనకు తెలుసు. ఆ శూర్పణఖ వంశనాశనానికి ఆధారమైంది. ఎందుకని? ఆమె వెళ్ళి రావణాసురుడి దగ్గర సీతను గురించి చెప్పటం, అతిలోక సౌందర్యవంతుడు అనేటువంటిది అని చెప్పి ఆమె చెప్పటంతో రావణుడు కూడా భ్రమపడి సీతాపహరణకు ప్రయత్నం చేశాడు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా రావణ చేష్టకు వ్యతిక్రమించారు. విభీషణుడు అన్నను వదిలివేసి రాముడి దగ్గరికి శరణాగతి కూడా వచ్చాడు. వాలి సుగ్రీవుల యుద్ధం గురించి కూడా మనం తెలుసుకోవాలి. వాలి వధ అది సరైనదా కాదా అని చాలామంది పండితులు ఒక విధమైనటువంటి విమర్శలు చేస్తూ ఉంటారు. చెట్టు చాటున దాగి ఎవరిని చంపాడు రాముడు ఒక ప్రశ్న రావచ్చు. ఇలా రకరకాలైనటువంటి ప్రశ్నలకు సమాధానాలు మనకు ఈ పుస్తకంలో లభిస్తాయి. ఇక సుగ్రీవ పట్టాభిషేకం, ఇది కూడా తార వాలి యొక్క భార్య. ఆమె విలపిస్తూ రామచంద్రుడి దగ్గరికి వస్తుంది. ఏమయ్యా శ్రీరామచంద్ర, నీకు ఏ విధమైనటువంటి అపకారం చేయనటువంటి వాలిని నువ్వు ఎందుకు చంపావయ్యా అని చెప్పి కొన్ని ప్రశ్నలు వేస్తుంది. ఈ ప్రశ్నలకు అన్నింటికీ సమాధానాలు మనకు ఈ గ్రంథంలో దొరుకుతాయి. ఇక సీతాన్వేషణ కోసరంగా హనుమ పడినటువంటి కష్టాలు, ఆయన చూపించినటువంటి సాహసం, మొత్తం సముద్రాన్నంతటినీ కూడా లంఘించి వెళ్ళగలిగినటువంటి ధైర్య సాహసాలు, ఇవన్నీ కూడా ప్రధానంగా ఈ కథలో మనం తెలుసుకోవాలి. ఆ తరువాత సేతుబంధనం,
వానరులందరూ కూడా కలిసి సేతువును బంధించి విభీషణుడు మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చినప్పుడు విభీషణుడికి శరణాగతి ఇవ్వాలా వద్దా అని చెప్పి ఒక చర్చ జరుగుతుంది. అందరూ తలా ఒక రకంగా చెప్పారు. ఇలా పనికిరాదు, అతను రావణుడి యొక్క సోదరుడు, మన ఆనుపానులు తెలుసుకోవటానికి, మన రహస్యాలు తెలుసుకోవటానికి ఇక్కడికి వచ్చాడు అని చెప్పి అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తారు. కానీ హనుమంతుడు చెప్తాడు, మీకు తెలియనిది కాదు, మీరు పరేంగిత జ్ఞానులైనటువంటి వ్యక్తులు కాబట్టి మీ మనస్సుకు తగినటువంటిది, ఇతను అన్నను కూడా వదిలి మన దగ్గరికి వచ్చాడంటే దాన్ని మనం విశ్వసించాలి అని చెప్పి హనుమంతుడు చెప్తాడు. ఈ విధమైనటువంటి ధర్మ సందేహాలు ఇవన్నీ కూడా మీకు మనస్సులో ఎక్కడో ఒక చోట ఉండాలి. రామాయణంలో చదివినందువల్ల మనకి ఏమీ అసలు సోదర భక్తి తెలుస్తుంది. రామలక్ష్మణులు ఒక జంట, భరత శత్రుఘ్నులు ఒక జంట. భరతుణ్ణి వదిలిపెట్టి శత్రుఘ్నుడు ఎప్పుడూ ఉండలేదు, రాముణ్ణి వదిలిపెట్టి లక్ష్మణుడు ఎప్పుడూ ఉండలేదు. ఈ సోదర భక్తికి రామాయణం నిదర్శనం అనే సంగతిని మనం సామాజిక దృష్టితో నిరూపించేదానికి ప్రయత్నం చేయాలి. అన్నదమ్ముల్లో కూడా మళ్ళీ రకరకాలైన తేడాలు ఉన్నాయి రామాయణంలో. విభీషణుడు రావణుడు ఒక జంట అయితే, విభీషణుడు కుంభకర్ణుడు ఒక జంట అనుకుంటే, వాళ్ళ ముగ్గురి మధ్య రకరకాలైనటువంటి సోదర భావంలో తేడాలు ఉన్నాయి. కుంభకర్ణుడు అన్న ఏది చెబితే అది చేశాడు, కానీ విభీషణుడు అలా కాదు. రావణుడు తప్పు చేస్తూ ఉన్నప్పుడు ఆ తప్పును సవరించేదానికి ప్రయత్నం చేసి ఇలా చేయటం ధర్మం కాదు అని అంటే రావణుడు కోపగించి అతన్ని నిందించి బయటకు పంపించి వేశాడు. కాబట్టి ఈరోజు సామాజిక జీవనంలో మనం ఎలాంటి వ్యక్తులను సోదరుల మధ్య అభిప్రాయ భేదాలను కలుసుకుంటూ ఉన్నామో తెలుసుకుంటూ ఉన్నామో దానికి నిదర్శనంగా రామాయణంలో ఒక విభీషణుడు, ఒక కుంభకర్ణుడు, ఒక రావణుడు చూడాలి. అదేవిధంగా వాలి సుగ్రీవులు ఉన్నారు. ఆ వాలి సుగ్రీవులు కూడా అన్నను చంపేంత ప్రయత్నం చేశాడు. ఈ రోజుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం, చాలా ప్రదేశాలలో అన్నను చంపించేదానికి తమ్ముడు ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది రామాయణం మనకు తెలుపుతున్నటువంటి ఒక నీతి సూత్రం అని చెప్పి అనుకుంటూ, రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. మొత్తం రామాయణంలో మనకు కనిపించేటటువంటి రాముడు ఎలాంటివాడు అంటే, ధర్మమే ఒక విగ్రహంగా మూర్తిభవించి ఉంటే ఎలా ఉంటుందో రాముడు అలాంటివాడు అని అన్నారు. మీకు ప్రశ్న ఇచ్చినప్పుడు విగ్రహవాన్ ధర్మ ఎవరు? లక్ష్మణుడు, సుగ్రీవుడు, వాలి, రాముడు. మనం ఈ రాముడు అనేది తెలుసుకోవడానికి మీకు ఈ శ్లోకంలో పాదం గుర్తుండాలి. అప్పుడు మీకు వెంటనే స్ఫురిస్తుంది. ఈ గ్రంథంలో ఆ విశేషాలన్నీ కూడా ఉన్నాయి. ఇక ప్రదేశాల మీద కూడా మీకు అవగాహన ఉండాలి. అయోధ్య నగరం అది దశరథుడి యొక్క రాజ్యం, మిథిలా నగరం జనక మహారాజు యొక్క రాజ్యం, కేకయ్య నగరం కైకేయి పుట్టినటువంటి ప్రదేశం, లంకా నగరం రావణాసురుడు నిర్మించుకున్నటువంటి ఒక ద్వీపంలో ఉండేటువంటిది, చుట్టూ సముద్రం ఉన్నది. లంకా నగరాన్ని పరివేష్టించినటువంటి రావణుడు ఉన్నాడు. ఇది ఇప్పుడు కూడా మనకు శ్రీలంక అనేటువంటి ప్రదేశంతో మనం పోల్చుకుంటూ ఉన్నాము. కిష్కింధలో ఉండేటువంటివి ప్రదేశాలు, అనేక రకాలైనటువంటి ఆశ్రమాలు, అగస్త్యాశ్రమము, గౌతమాశ్రమము, వీటన్నిటిని కూడా రాముడు చూస్తూ వెళ్ళాడు. ఇవి మనం ప్రదేశాలు గుర్తుపెట్టుకోవాలి. యమునా నది, మిగిలినటువంటి నదులన్నీ కూడా, తమసా నది, ఈ నదులన్నింటినీ కూడా రామాయణంలో ప్రస్తావన చేశారు. వాటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా 3 అంశాల మీద మనం దృష్టి పెట్టాలి. ఒకటి ప్రదేశాలు, మరొకటి ఆ పాత్రలు, ఇంకొకటి తీర్థక్షేత్రాలు లేదా నదీ నదాలు, వీటిని గురించినటువంటి అవగాహన కూడా ఉండాలి. ఈ విధంగా రామాయణాన్ని గురించినటువంటి ఒక సమగ్ర స్వరూపాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేసి దాన్ని మనం మనస్సులోకి ఎక్కించుకొని ఈ ప్రశ్న ఈ రూపంలో రావచ్చు అని మనం ఊహ చేసుకొని ఒక 100 ప్రశ్నలు మీకు ఉదాహరణకు ఈ గ్రంథంలో ఇచ్చాము. సాధారణంగా ఈ 100 ప్రశ్నల్లో మినిమం 30 ప్రశ్నలు మీకు వస్తాయనే నమ్మకం నాకు ఉంది. కష్టపడి ఇష్టపడి నేను 3 నెలల పాటు ఈ గ్రంథాలన్నింటినీ కూడా చదివి ఈ మూల గ్రంథాన్ని తయారు చేసేదానికి కృష్ణారెడ్డి గారు నన్ను ప్రోత్సహించారు. ఈ గ్రంథం తప్పకుండా చదవండి. యూ లైక్ ద వీడియో, యూ షేర్ ది వీడియో అండ్ యూ సబ్స్క్రైబ్ ది వీడియో GBK Publications online.